హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ కేతిరెడ్డి అంకుల్ ఈవీఎం కామెడీ చేస్తున్నాడు. మనకు తెలుసు కదా, రీసెంట్ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైందని. నిజానికి ఇది ఓటమి కాదు, ఊడ్చి అవతలేయడం అన్నమాట. అంటే తెలుగులో అవుట్ రైట్ రిజెక్షన్ అన్నమాట. ఇంతటి పరాభవానికి అనేక కారణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓడిపోయిన వాళ్ళు వాటిని అధ్యయనం చేసుకుని ఆ తప్పులు దిద్దుకుంటే తప్ప మళ్ళీ అధికారం పైన ఆశలు పెట్టుకోలేరు అన్నది వాస్తవ నిజం. కానీ ఈ వైసీపీ నాయకులు ఇప్పటికి కూడా కవర్ డ్రైవ్లు ఆడుతూ వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటూ ఉండడం చూసి జనాలే కామెడీగా నవ్వుతున్నారనమాట. నిన్న చూసాం కదా, జగనన్నయ్య పార్టీ నేతలతో మాట్లాడుతూ ఓడిపోయామని ఫీల్ అవ్వకండి, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటేనే అయిపోయాయి, ఇంకో 5 ఏళ్ళు కూడా కళ్ళు మూసుకుంటే అయిపోతాయి, తర్వాత మనదే మళ్ళీ రాజ్యం అన్నాడు. అసలు ఒక ఎక్స్ సీఎం అయ్యుండి ఇంత బేల స్టేట్మెంట్ ఇంకెవరు ఇచ్చుండరేమో. 5 ఏళ్ళు కళ్ళు మూసుకోవడానికే జనం అధికారం ఇచ్చింది అంటే ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే జనం మళ్ళీ పిలిచి రా అన్నయ్య సీఎం సీట్లో కూర్చో అంటారా? అసలు వాట్ ఈస్ దిస్ ఫనస్కాయ్ స్టేట్మెంట్స్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక పార్టీ అధినేతకు మళ్ళీ వాళ్ళ లీడర్స్ కూడా తయారయ్యారు. మనకు ధర్మవరం కేతిరెడ్డి అంకుల్ బాగా తెలుసు కదా. మొన్నటి వరకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మన మొబైల్స్లోకి దూరిపోయి మరీ కనిపించేసేవాడు ఈయన. పొద్దున్నే లేసేసి ఒక కెమెరామెన్ను పట్టుకొని 10 మంది స్టాఫ్ని వెంట పెట్టుకొని ఇల్లు తిరుగుతూ, ఏం పెద్దాయనా ఎట్టుండవా, ఏం అక్క తిన్నావా, ఏంద్రో బుడ్డోడా ఈ స్కూల్కి బోలా ఇంకా అని పలకరించుకుంటూ ఆ వీడియోస్ని యూట్యూబ్లో పెట్టి హల్చల్ చేసేవాడు. ఈయన దృష్టిలో పెన్షన్ వచ్చిందా లేదా అని ఇల్లు తిరిగి కనుక్కోవడమే నియోజకవర్గ అభివృద్ధి అన్నమాట. ఇక ఆ పెన్షన్ పంపించే సీఎంఏ ఉత్తమ సీఎం అన్నమాట. అసలు ఒక నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని సమస్యలు ఉంటాయో తెలుసా ఈ యూట్యూబ్ ఎమ్మెల్యే గారికి? అసలు ఏ రోజైనా తన నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడా? ఆ మాటకు వస్తే ఏ వైసీపీ అయినా మాట్లాడా అంటారా? అది కరెక్టేలేండి. వైసీపీ అధినేతకి ఇక వాళ్ళ ఎమ్మెల్యేలకి పెన్షన్లు ఇచ్చుడే అభివృద్ధి అన్నట్టయితే ఇక ఇంత అమాయకుడు మొన్న వచ్చిన కూటమి సునామీలో ఎలా గెలుస్తాడు చెప్పండి? ఓడిపోయాడు. అంతమంది ఓడిపోతే ఈయనే ఎందుకు కామెడీ చేస్తున్నాడు అంటారా? అక్కడ కూడా ఒక స్ట్రాంగ్ రీజనింగ్ ఉంది. కరడుగట్టిన రాయలసీమలో, అందులోనూ రెడ్డి డామినేషన్ ఉన్న సీట్లో బీజేపీ తరపున నిలబడ్డ ఒక బీసీ క్యాండిడేట్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడైనా. పైపెచ్చు ఆ బీజేపీ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి కూడా అయ్యాడు. అదే ఈయన అసలు బాధ. అది పైకి చెప్పలేక ఈవీఎంల కామెడీ అంటూ ఏదో చెప్తున్నాడు అనేది ట్రేడ్ పండితుల వాదన. నిన్నొక పొడవాటి వీడియో సందేశంలో ఏదేదో కామెడీ చేశాడు ఈ కేతిరెడ్డి అంకుల్. ఈవీఎంల గోల్మాల్ అంట, మిషన్లో సరిగ్గా పనిచేయలేదంట. ఈయన చెప్పేది ఏంటంటే 151 సీట్లు వచ్చినప్పుడు మిషన్లు బాగా పనిచేశాయని, 11 సీట్లు వచ్చినప్పుడు మాత్రం మిషన్లు బాగా చెడిపోయాయనేది ఈయన వాదన. దానికి బలం చేకూర్చే విధంగా అన్నట్టు 2-3 భీకర ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. టీడీపీ కూటమికి 150 నుంచి 160 సీట్లు పైన వస్తాయని బీహార్ ప్రశాంత్ కిషోర్కి ఎలా తెలుసు? కేకే సర్వే అన్యాకి ఎలా తెలుసు? ఆఖరికి ప్రొడ్యూసర్ అశ్విని దత్ తాతకి ఎలా తెలుసు అని నిలదీసిఫై చేస్తున్నాడు. వీళ్ళ అమాయకత్వం కాకపోతే వాళ్ళ ప్రకారం ఆ ఏనుస్వామి అంకుల్ ఇంకా ఆరామస్తాన్ అన్యాలు మాత్రమే శోధించి సాధించి కాచి వడబోసిన తత్వవేత్తలన్నమాట. అసలు ఈ కేతిరెడ్డి అంకుల్కి తెలుసో లేక తెలిసి కామెడీ చేస్తున్నాడు. కానీ అసలు ఈయన ఓడిపోయింది బీజేపీ క్యాండిడేట్ చేతిలో కాదు, పరిటాల శ్రీరామ్ చేతిలో. అవును, మీరన్నది కరెక్టే. ముందు ఈ సీటు పరిటాల శ్రీరామ్కి ఇచ్చిందే. కానీ కుటుంబంలో ఒక్కరికే సీట్ అనే ఏదో ఫార్ములా వల్ల ఈ సీట్ని పొత్తులో బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత. అయినా కూడా తన మనిషి అయిన సత్యకుమార్ యాదవ్ని నిలబెట్టి యంత్రాంగాన్ని నడిపించి గెలిపించుకున్నాడు శ్రీరామ్. లేకుంటే రాయలసీమలో బీజేపీ ఎమ్మెల్యే సీట్ గెలవడం ఏంటి? అది పైకి చెప్తే గర్వభంగం అని, ఇలా ఈవీఎం గోల్మాల్ అని, మిషన్లు పాడైపోయాయని కామెడీ చేస్తున్నాడు కేతిరెడ్డి అంకుల్ అని కామెడీగా చెప్పుకుంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.